I have one suggestion for you. రిలాక్స్ గా ఊర్లో పనులను వదిలేసుకుని కొన్ని రోజులు ఇక్కడ మంచులకి స్నోలలోకి వచ్చి రిలాక్స్ గా నువ్వు నీ అమ్మ ఉన్నది ఒకటే లైఫ్, అది కూడా ఎంజాయ్ చేస్తలేము. దాంట్లో మళ్ళీ పక్కనోడు ఏమంటాడు ఒక స్ట్రెస్ అనేటోడు అంటనే ఉంటాడు. ఆ రోజు చేసే పని నువ్వు ప్లీజ్ నువ్వు వచ్చి రిలాక్స్ గా ఫస్ట్. సో ఇంకా లాస్ట్ వీక్ అయితే మా ఫ్రెండ్స్తో కలిసి మేమైతే హంపి ట్రిప్ ప్లాన్ చేసాం. ఆల్మోస్ట్ 4 days, థర్స్డే టు సండే. అండ్ మేమైతే థర్స్డే మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయినా మణికొండ నుంచి. మాకు ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 3:30 అయింది రీచ్ అవ్వడానికి. ఎండింగ్ అంతే. మా స్టే వచ్చేసి హంపిలో మేము తీసుకుంది గంగావతి హాస్టల్. అండ్ నా సజెషన్ అయితే హంపికి వెళ్తే మాత్రం ఈ హాస్టల్ స్టే మాత్రం బెస్ట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అంతే ఈ ప్లేస్ వచ్చేసి పెట్ ఫ్రెండ్లీ. ఈ డాగ్స్ చూడడానికి మీకు వైల్డ్గా అనిపిస్తే కానీ అయితే చాలా ఫ్రెండ్లీ అసలు. సో ఇంకా రిసెప్షన్కి అయితే వెళ్ళాం మేము చెక్ ఇన్ చేద్దామని చెప్పి. సో వీళ్ళ రిసెప్షన్ ప్లస్ అంతేకాకుండా వీళ్ళకి ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉంది. ఒకసారి వీళ్ళ ఇన్ హౌస్ రెస్టారెంట్కి వెళ్ళి ఒక లుక్ వేసుకొని లైక్ ఎంత పీస్ఫుల్గా ఉంది. ఊరికి దూరం అంటే ఆల్మోస్ట్ చాలా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా అట్లా గుడిసెల కింద కూర్చొని మంచిగా తింటుంటే ఎంత 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 మంచిగా ఉంటుంది వైబ్. ఈ పెట్ డాగ్స్ వచ్చేసి హాస్టల్ మొత్తం తిరుగుతూనే ఉంటాయి. ఇవి కనుక మన దగ్గరకు వస్తే జస్ట్ గో అంటే అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇవి మాత్రం ఏమనవసరం. అయితే తీసుకున్నాం. మా రూమ్ వ్యూ వచ్చేసి అయితే ఇది. దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 4,000 పర్ డే ఫర్ 3 members. సో ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఇక తిన్నాక వెళ్తే వెళ్దామని చెప్పి వాళ్ళ ఇన్నోస్ రెస్టారెంట్కి వెళ్ళాం. అందులో ఫస్ట్ వెజ్ లాలీపాప్ ట్రై చేసాం. టేస్ట్ బాగుండే. నెక్స్ట్ వెజ్ మోమోస్ ఆర్డర్ ఇచ్చాం. ఇందులో ఒక సూప్ వచ్చింది, అదైతే చాలా బాగుంది. నెక్స్ట్ వెజ్ మోమోస్ అయితే మాకు అంత అనిపించలేదు. సో ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసుకుని చిన్న వాక్ అయితే వేసినాం హాస్టల్లో. మంచి వ్యూ చెప్పాగా నిన్న దగ్గర పెట్ ఫ్రెండ్లీ అని. డాగ్స్ ఒకటే కాదు ఇక చాలా పెట్ యానిమల్స్ ఉన్నాయి. హాస్టల్లో ఈవినింగ్ వరకు రిలాక్స్ అయ్యి అలా 5 o'clockకి మేమున్న హాస్టల్ నుంచి 15 minutes డ్రైవ్లో చింతామణి టెంపుల్ అనే ప్లేస్ ఉందంట, అక్కడికి అయితే వెళ్ళిపోయినాం. పాపం అక్కడ కొండల మధ్యలో చింటూ బ్రో అయితే కూర్చుండు, ఎన్ని కష్టాలు వచ్చినాయో. అండ్ అంతే ఈ టెంపుల్ చూడడానికి అయితే చాలా పాతగా ఉంది. అండ్ ఐ మీన్ వర్కింగ్ అయితే లేదు, లైక్ పూజలు అట్లాంటివి అయితే ఏం జరగట్లేదు, జస్ట్ సైట్ సీయింగ్ వరకు ఇదైతే. అండ్ అంతే ఈ టెంపుల్కి వెళ్ళి ఒక లుక్ అయితే వేసుకోండి మీరు. చెప్పాను కదా చాలా పాతదని చెప్పి. మనుషులు కూడా అయితే చాలా తక్కువ ఉన్నారు. ఎక్కువ అంటే వీడియోలో ముందు కనిపిస్తున్న మా ఫ్రెండ్ గారి పేరు ఆదిత్య, వెనకాల కనిపించేది సూర్య. అండ్ ఇప్పుడు మా ఆదిత్య ఆడితో చెప్పాలనుకుంటాడు, వినండి. రైట్ నో దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ తెలుగు చెప్పు, తెలుగులో ఏం కాదు. యా, సో ఇక్కడ ఉన్నాం మనం. దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ అనెగుండి. అండ్ రివర్ అక్కడ ఉంది, తుంగభద్ర రివర్. కొంచెం ఐ థింక్ ఓవర్ఫ్లో అవుతుంది. సుక్ అక్కడ జూమ్ చూడు. ఏంటి బాబా ఇంకోసారి సుక్ అక్కడ జూమ్ చూడు, జూమ్ చేయి. ఓకే. సో ఐ థింక్ దట్ ప్లేస్ ఇస్ కాల్డ్ 64 pillar tomb. ఓకే. ఓవర్ఫ్లో అవడం వల్ల డ్రౌన్ అయిపోయింది నాకు తెలిసి. ఓకే. ఇఫ్ యూ టేక్ యువర్ ఫోన్ లిటిల్ రైట్, ఐ థింక్ దర్స్ సో ఇందాక మా వాడు వెనకాల చూపించినట్టు ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే మనకి తుంగభద్ర రివర్ ఉంది. అండ్ అంతే దీనికి ఒక స్టోరీ ఉందని చెప్పి మీకు స్టార్టింగ్ లో చెప్పిన కదా. ఆ స్టోరీ ఏంటంటే మనం చూసిన చింతామణి టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక కేవ్స్ ఉంది. ఇది వచ్చేసి రామా కేవ్స్ అంట. ఈ రామా కేవ్స్ లో వచ్చేసి ఈ రామా కేవ్స్ లోనే సుగ్రీవుడు ఇంకా రాముడు కలిసి వాలిని చంపడానికి ఒక ప్లాన్ అనేది ఇక్కడ డిస్కస్ చేసుకున్నారంట ఆ టైంలో. డే 1 అయితే మాది అలా ఎండ్ అయిపోయింది. డే 2 రోజు అయితే అలా కిసిక్ అని 2 ఫోటోలు దిగి డే 2 అయితే మేము విజయ విఠల టెంపుల్ కి స్టార్ట్ అయినాం. సో నా ఇంకో సజెషన్ అయితే ఈ విజయ విఠల టెంపుల్ కి వెళ్ళినప్పుడు మాత్రం మనం కంపల్సరీ గైడ్ అనేది అంటే మ్యాండేటరీ అన్నాను, కానీ తీసుకుంటే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఈ టెంపుల్ రీచ్ అయ్యాక మనం లోపలికి రీచ్ అవ్వాలంటే ఇంకొక 1 kilometer ఉంటుంది. ఐదర్ మనం బై వాక్ అని వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర బగ్గీ ఉంటుంది, బగ్గీ సర్వీస్లో వెళ్ళచ్చు. బగ్గీ సర్వీస్ లో పర్ హెడ్ వచ్చేసి 10 rupees. మేమైతే నడుచుకుంటూ వెళ్ళాం. ఈ గ్యాప్ లోనే ఇంకొక 2-3 temples ఉన్నాయి, అవేంటో చూసేద్దాం. మనం విజయ విఠాల టెంపుల్ వెళ్ళే దారిలో ఇంకొకటి ఉంది. ఇది వచ్చేసి పుష్కర్ణి అంట. ఈ పుష్కర్ణి అనేది ఒక వెల్. ఇది వచ్చేసి ఫ్రమ్ 16th century అంట. అండ్ మా వాళ్ళు అయితే ఫోటోలు దిగుతారు. వీని పేరే సూర్య, ఫోటోలు బాగా తీస్తాడు. అండ్ వీడు ఆదిత్య, ఫోటోలు బాగా తీస్తాడు. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్న గోపురమే మెయిన్. అండ్ దీని గోపురం పైన బంగారంతో అప్పట్లో ఏదో చేసే ఆర్కిటెక్చర్ ఉందంట. ఆ బంగారాన్ని అయితే దొంగలించారు. అండ్ అంటే ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 rupees. ఆ 25 rupees తోనైతే మనం లోకల్లో ఇంకో 2-3 temples అయితే విజిట్ అవ్వచ్చు. అండ్ అంతే ప్రతి టెంపుల్ ముందు మనకు కనిపిస్తున్న లోగోస్ కనిపిస్తున్నాయి కదా, అది ప్రతి ఒక్క టెంపుల్ ఉంది. దాని అర్థం ఏంటంటే టెంపుల్కి వెళ్ళే ముందు మనం సాష్టాంగ నమస్కారాలు చేసి లోపలికి వెళ్ళాలంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వరల్డ్ మొత్తంలో యునెస్కో హెరిటేజ్ సైట్స్ వచ్చేసి 1092 ఉన్నాయి. అండ్ అందులో మన ఈ హంపి వచ్చేసి 2nd place అండ్ ఫస్ట్ వచ్చేసి గ్రీస్. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే అసలు క్రేజీ. గైడ్ మనకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు చూడండి. రాగాకారంలో కనిపిస్తుంది, ఎగురుతున్న కప్పాకారంలో. సెకండ్ రోజు చూడండి, పెద్దమ్మకి చిన్నమ్మకి చేతులు పట్టుకొని పైకి లాగుతుంది, లిఫ్ట్ తీసుకుంటుంది. సో మూడోది చూడండి, స్నేక్ హెడ్ లాగా కనిపిస్తుంది, నాగపడవ లాగా.
నాలుగోది చూడండి నాగలింగం ఆకారంలో కనిపిస్తుంది. కింద శివలింగము, పైన శేషనాడు, హెడ్ నాగలింగం ఆకారం. సైడ్ చూడండి. ప్లేస్ చూస్తే హనుమంతుడు లంక ఎగురుతున్నట్టు కనిపిస్తుంది చూడండి. హనుమంతుడు దేహము, 2 కాళ్ళు, ఆయన తోక, చేతిలో పర్వతము, హనుమంతుడు ముఖం. ఓకే, సింగల్ ఒకటి చూస్తే మూవింగ్ స్నేక్ ఆకారంలో కనిపిస్తుంది, అనకొండ అలాగే. ఇలా చూస్తే మీకు పెద్ద మంకి కూర్చుని తన కూతురికి చేయి పట్టుకుని పాలిస్తున్నట్టు కనిపిస్తుంది. పెద్ద మంకి కూర్చున్న సేపు సార్ బేబీ మంకి చేతులు పట్టుకుని పాలిస్తున్నట్టు, తన తోక కూడా చెక్కినట్టు చూడండి. అండ్ అంతే 50 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ కనిపించే రథం వచ్చేసి ఈ ప్లేస్లోనే ఉంటుంది హంపీలో. సో మేమైతే ఒక ఫోటో అయితే తీసేసుకున్నాం అక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకోటి వచ్చేసి డాన్సింగ్ హాల్. ఈ డాన్సింగ్ హాల్లో లైక్ అప్పట్లో మ్యూజిక్ అనేది లేదు. సో అప్పుడు మ్యూజిక్ అనేది ఈ పిల్లర్స్ నుంచి వచ్చేదంట. అదేంటో గైడ్ చెప్తాడు వినండి. 56 స్తంభాలు చెక్కినారు. 56 స్తంభం నుంచి 56 రకరకాలుగా సౌండ్ పలికేది. అంటే ఒక దాంట్లో వీణము, ఒక దాంట్లో వాణి, మృదంగము, జలతరంగము, ఇలాగే సప్త స్వరాలు పలికేవి. సరిగమ పదానిశాని. పూజ చేస్తున్నప్పుడు ఒక రోజు ముందర శ్రీగంధ చెక్కిని నీటిలో పెట్టేవారంట. ఎందుకంటే స్మూత్ అయ్యేవి. వాయిస్తున్నప్పుడు బెండ్ అవ్వాలి, బెండ్ అయితే సౌండ్ ఎక్కువ వస్తుందని. ఆ స్టిక్ తీసుకొని 56 సంగీత కళాకారులు ప్రతి ఒక్క స్తంభ పక్కన నిలిచిని, మధ్య పిల్లర్లు ఉన్నాయి కదా ఈ చిన్న పిల్లర్లు, ఈ చిన్న పిల్లర్కి వాయిస్తే టైమింగ్ ఈక్వల్గా సరిగమ పదనిస సౌండ్ పలికేదంట. మన జనరేషన్లో ఆర్కెస్ట్రా లాగే. అప్పట్లో విజయనగర కాలంలో సో ఆ పిల్లర్స్ నుంచి సౌండ్ అనేది ఎలా వస్తుందో ఒకసారి మీరైతే వినండి. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్నది వచ్చేసి టెంపుల్ ఒక బ్లూ ప్రింట్. సో ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసే ముందు ఇట్లాంటిది ఒక 10 బ్లూ ప్రింట్స్ ఈ టెంపుల్ చుట్టూ ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. అండ్ అంతే మనం చూస్తే ఈ ఆర్కిటెక్చర్‌లో కింద ఒక గుర్రాలు మనుషుల్ని పట్టుకొని వస్తున్నట్టు ఉంటది. సో దీని అర్థం ఏందంటే అప్పట్లో ఈ ప్లేస్‌లో హార్సెస్‌ని లైక్ బిజినెస్ చేసేదంట, ట్రేడింగ్. సో అలా ఇక్కడికి 7 దేశాల నుంచి వస్తారంట. లైక్ మంగోలియన్, చైనీస్, గ్రీస్ ఇలా 7 దేశాల నుంచి వస్తారంట జనాలు. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయినాం. వచ్చేటప్పుడు యాక్టివ్‌గా 10 నిమిషాలు నడుచుకుంటూ వచ్చినా గానీ రిటర్న్ పోయేటప్పుడు మాత్రం మాకైతే ఒప్పుకోలేదు. మా ఫ్రెండ్స్ ఫేసెస్ చూడండి ఎట్లా టైట్ అయిపోయారో. ఓకే, ఇట్లానే అంటుంటారు. టెంపుల్ నుంచి డైరెక్ట్‌గా మేము లంచ్ చేయడానికి మ్యాంగో ట్రీ రెస్టారెంట్ అనే ప్లేస్‌కి వచ్చాం. ఈ రెస్టారెంట్ గురించి చాలా మంది సజెస్ట్ చేశారు మాకైతే. అండ్ అంతేకాకుండా ఇన్‌స్టాలో రీల్స్ కూడా చూసాం మేము. అండ్ వీళ్ళ అంబియన్స్ అయితే ఒక లుక్ వేసుకోండి మీరు కూడా. అంబియన్స్ అయితే వర్త్ ఇట్. అండ్ ఈ మ్యాంగో ట్రీ రెస్టారెంట్లో మనకు ఓన్లీ ప్యూర్ వెజ్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది. అండ్ మేమైతే పుల్కా అండ్ కాజు మసాలా అండ్ వీళ్ళ స్పెషల్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాం. ఆ 2 టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అండ్ వర్త్ ఫర్ ద మనీ. సో అలా లంచ్ పూర్తి చేసుకొని మేమైతే నియర్ బైలో ఉన్న లోటస్ మహల్కి వచ్చాం. ఈ లోటస్ మహల్కి ఇంకో పేరు ఉంది, దాని పేరే చిత్రాంగి మహల్ అంట. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది వచ్చేసి లైక్ 2 ఫ్లోర్స్ కింద పైన. సో ఇది వచ్చేసి విజయనగరం ఒక ఆర్కిటెక్చర్ స్టైల్ అంట. అండ్ అప్పట్లో ఈ ఇద్దులో ఎవరు ఉండేదంటే కొంచెం ఇందులో లైక్ రాయల్స్ లైక్ పైసలు ఎక్కువ వాళ్ళు ఉండేటోళ్ళు. నెక్స్ట్ మనం అట్లా లోటస్ మహల్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇట్లా లైన్గా మనకు ఆల్మోస్ట్ 10 to 11 రూమ్స్ కనబడతాయి. వీటికైతే 2 స్టోరీస్ ఉన్నాయి. అంటే ఒక స్టోరీ వచ్చేసి ఎలిఫెంట్స్ టేబుల్ అంటే ఈ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలిఫెంట్స్ ఉంచేదంట. అండ్ దానికన్నా ముందు ఇంకో స్టోరీ వచ్చేసి రాజుల కాలంలో దీన్ని సెక్రటేరియట్ లాగా యూజ్ చేసేదంట. నేనైతే దాని లోపలికి వచ్చాను. దీని లోపల ఒకదాని నుంచి ఒకదానికైతే కనెక్టివిటీ అయితే ఉంది. దీనిలో నుంచి అయితే ఈజీగా మనుషులు అయితే పడతారు. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ మనం ఇందాక అక్కడ లోటస్ మహల్ నుంచి డైరెక్ట్ ఇప్పుడు విరూపాక్ష టెంపుల్కి వచ్చాం. అండ్ ఈ విరూపాక్ష టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఫ్రమ్ 7th century. అండ్ మీరే చూడండి ఎట్లుందో టెంపుల్ అయితే. అండ్ నెక్స్ట్ విరూపాక్ష టెంపుల్ నుంచి మేమైతే అక్కడ అంజనాద్రి హిల్ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళాం. ఇది వచ్చేసి హనుమంతుడి యొక్క బర్త్ ప్లేస్. సో ఈ హిల్ పైకి వెళ్ళాలంటే మనకి 2 ways ఉంటాయి. 2 వచ్చేసి స్టెప్స్, ఆల్మోస్ట్ వచ్చేసి 400 స్టెప్స్ ఉంటాయి. అండ్ ఈ అంజనాద్రి హిల్ నుంచి అయితే మనకి ఆల్మోస్ట్ హంపి వ్యూ మొత్తం కనిపిస్తుంది. సో అలా అంజనాద్రి హిల్ నుంచి మేమైతే మా హాస్టల్కి వెళ్ళాం. నైట్ అంతా అక్కడే స్పెండ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 150 kilometers దూరంలో ఉన్న బదామి కేవ్స్ అనే ప్లేస్కి స్టార్ట్ అయినాం.
ఇవాళ వచ్చేసి డే 3 మనం ఎక్కడికి వచ్చేస్తామంటే హంపీలో వెకేట్ చేసేసి ఆల్మోస్ట్ హంపీ నుంచి బదామి అనే ప్లేస్ ఉంది. ఒక ఆల్మోస్ట్ 3 hours డ్రైవ్ ఉంది. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ రిసార్ట్లో రూమ్ తీసుకుని మా రూమ్ వీడియో నెక్స్ట్ క్లిప్లో పెడతాం మీకు. రూమ్లో నుంచి ఫ్రెష్ అప్ అయ్యి మా లంచ్ కంప్లీట్ చేసుకొని జస్ట్ 2 kilometers దూరంలో ఉన్న బదామి టెంపుల్ కేవ్కి వచ్చాం. మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది అది బదామి టెంపుల్ కేవ్. మేము తీసుకుంది వచ్చేసి హెరిటేజ్ రిసార్ట్. ఈ రిసార్ట్లో మాకు 3 మెంబర్స్కి వచ్చేసి 8,000 పడింది పర్ నైట్. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది అండ్ రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. అండ్ ఈ బదామి కేవ్స్ టెంపుల్ అనేది లైక్ కేవ్స్లోనే మొత్తం ఈ ఆర్కిటెక్చర్ అనేది చెక్కినారు. అండ్ చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి ఎంత లైక్ ఇది ఆల్మోస్ట్ హంపీ వచ్చేసి మనకి అరౌండ్ 15th century అప్పుడు అన్నారు. అండ్ ఈ బదామి కేవ్స్ వచ్చేసి 5th century 6th centuryలో ఉన్నది. అండ్ హంపీలో ఉన్న ఆర్కిటెక్చర్ కన్నా చాలా బాగుంది ఇదైతే. అండ్ బయట నుంచి కూడా లుక్ చూడండి కేవ్ లుక్ ఎలా ఉందో. అండ్ ఇదైతే అసలు వర్త్. అసలు హంపీ వరకు వెళ్తే మాత్రం ఈ ప్లేస్కి కంపల్సరీ రావాల్సిందే. చూడడానికి 1 డేలో మొత్తం కవర్ చేయొచ్చు ఈ ప్లేస్ని అయితే. అంతే మేమైతే ఒక ఆటో తీసుకున్నాం 3 మెంబర్స్కి 300 తీసుకొని అక్కడ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అయితే అన్ని కవర్ చేసిండు. అండ్ ఫస్ట్ అయితే మేము ఈ ప్లేస్కి వచ్చాం. వర్షం అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇది చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఇప్పుడు మనకు కనిపిస్తున్న కేవ్స్లోనే విక్రమార్కుడు మూవీ షూటింగ్ అయితే అయింది. చూడండి ఈ కేవ్స్కి వెళ్ళి చూస్తే మీకు అండ్ వీడే తిట్లగాడు వీడే బావోజీ గాడు. అండ్ నెక్స్ట్ మేము అక్కడి నుంచి భూతనాథ్ టెంపుల్కి వెళ్ళాం. అండ్ ఈ టెంపుల్ అయితే అసలు ట్రిప్ మొత్తంలో హైలైట్. అండ్ ఆ వెదర్కి ఆ టెంపుల్కి అయితే అసలు మాకైతే మస్తు అనిపించింది అసలు. అండ్ మంచి ఆర్కిటెక్చర్ చూడాలనుకున్న లైక్ వీకెండ్ వెళ్ళాలనుకున్న ఒక 2-3 days హంపీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. అండ్ హంపీకి వెళ్తే మాత్రం ఈ ప్లేస్ లైక్ ఎస్పెషల్లీ బదామి కేవ్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో అక్కడి నుంచి రిటర్న్ అయితే హైదరాబాద్ స్టార్ట్ అయిపోయినాం మేమైతే. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి ఫుడీ పార్కర్.